పచ్చి బూతులు మాట్లాడుతూ కామెంట్లు పెడతారు. అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ విజ్ఞత, అది వాళ్ళు అనుసరించేటువంటి నీతి, అది వాళ్ళు నేర్చుకున్న నీతి. ఇలాంటి స్థితిలో ఉండి నాకొచ్చి చెప్తున్నారంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం అందరూ చూడాలి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, మిమ్మల్ని అనగా ఆయన పిల్లల్ని, ఆయన సంఘాన్ని, ఆయన ఏర్పరుచుకున్న వారిని లోకం ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. అది విషయం. ముందు ద్వేషింపబడింది ఎవరంటే ప్రభు అట. ప్రభు ద్వేషింపబడ్డాకనే ఆయన బిడ్డలు ద్వేషింపబడుతున్నారు. ప్రభు ద్వేషింపబడ్డాకనే ఆయన పిల్లల మీద లోకం ద్వేషాన్ని చూపిస్తోంది. ముందు ఈ ద్వేషం అంతా ఎవరి మీద కక్కేసింది? లోకం ప్రభు మీద కక్కేసింది. లోకం ప్రభువును ద్వేషించినటువంటి లోకం ఇప్పుడు ఎవరిని ద్వేషిస్తుంది? ఆయన బిడ్డలను ద్వేషిస్తుంది, ఆయన పిల్లలను ద్వేషిస్తుంది, ఆయన వెంబడించే వారిని ద్వేషిస్తుంది, ఆయన అనుసరించే వారిని ద్వేషిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత పాయింట్ చదవండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకం మిమ్మల్ని ఏమి అనదు. అయితే లోకం మిమ్మల్ని ఏమి అనదు, పైగా మీతో స్నేహం చేస్తుంది అంటున్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం మీతో ఏం చేస్తుందట? స్నేహం చేస్తుంది. మీతో ద్వేషం పెట్టుకోదు, మీతో విరోధ భావం పెట్టుకోదు. ఎందుకు? మీకు లోకానికి వేరు అంటే లోకానికి మీరు దగ్గరగా లేరు గనుక. లోకాచారములు నశించిపోయాయి మీలో, లోక సంబంధమైన విధి విధానాలు మీ అందరిలో నశించిపోయాయి. వాటికి మీరు దూరం అయిపోయారు. ఒక నిష్ట కలిగిన భక్తి జీవితానికి వచ్చారు, ప్రత్యేకతను చాటుకునే జీవితానికి వచ్చారు. మేము దేవుని పిల్లలము అని చాటి చెబుతున్నారు. మేము ప్రత్యేకింపబడిన వారము, మేము ఏర్పరచబడిన వారము, ఏర్పరచబడిన గుంపులో మేము ఉన్నాం. ఇది మీ సాక్ష్యం, అవునా? నేను లోకములో నుండి వేరై ఎక్కడికి వచ్చాను? క్రీస్తులోనికి వచ్చాను. లోకములో నుండి వేరై క్రీస్తులోనికి వచ్చాను అంటే నేను ప్రత్యేకింపబడిన వాడను, ప్రత్యేకింపబడిన దానను. ఇది నీ సాక్ష్యం. ఎప్పుడైతే నువ్వు లోకానికి వేరయ్యావో, లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డావో, పక్కకు వచ్చేసావో, దానితో ఎప్పుడైతే కలవడం మానేశావో, ఆ పాపపు రోత జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో, ఆ పాపిష్టి జీవితానికి ఎప్పుడైతే స్వస్తి పలికావో, దేవుని యందు భయభక్తులు కలిగి రాబోయే జీవితం ఒకటి ఉందని నమ్మి, మరణానంతరం మరో జీవితం ఉందని నమ్మి, ఆ పరదేశులో మనం కూడా ఉండాలి అని నమ్మి ప్రభువును వెంబడించడం మొదలుపెట్టావో, లోకానికి అది నచ్చట్లేదు. నిజమే, ప్రత్యేకింపబడిన జీవితాలు లోకానికి నచ్చవు. మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. మీతో వాళ్ళు స్నేహం చేయడానికి ఒప్పుకోరు. వాళ్ళతో కలిసి ఉన్నంత కాలం నువ్వు వాళ్ళకి కావాలి, నచ్చుతావు. ఎప్పుడైతే వాళ్ళతో కలవడం మానేస్తావో, అంటే వాళ్ళ పాపిష్టి క్రియలలో వాళ్ళతో ఏకమవడం మానేస్తావో, ఆటోమేటిక్గా లోకం ఏం చేస్తుంది? నిన్ను ద్వేషిస్తుంది. 10 మంది తాగుబోతులు కలిసి తాగుతారు. అందులో ఒకడు మానేసి పక్కకు వచ్చాడు అనుకోండి, ఈ 9 మంది ఆ ఒక్కడిని ద్వేషించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇక వాడు మనవాడు కాడు, మనతో కలవడం మానేశాడు, మనతో ఏకీభవించడం మానేశాడు. సో మనం చేస్తున్న పాపపు పనిలో, పాపపు కార్యాలలో వాడు పాలిభాగం తీసుకోవట్లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ 9 మంది వాడిని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అలాగే ప్రభు ఇక్కడ చెబుతున్నటువంటి మాట, లోకము తన వారిని స్నేహిస్తుంది. మీరు లోక సంబంధులైన ఎడల, లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. జాగ్రత్తగా ఈ మాట చూడాలి అందరూ. ప్రభు చెప్తున్నారు ఈ మాట, మీరు లోక సంబంధులు కారు. మరి మీరు ఎవరట? నేను మిమ్మల్ని లోకంలో నుండి నా కొరకు ఏర్పరచుకున్నానంటే ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పండి? ప్రభు ఉత్తినే ఏర్పరచుకుంటాడా? ఒక మాట మీకు చెప్పనా? ప్రభు ఒక ప్రణాళిక కలిగి భూమి మీదకి వచ్చారు, ఒక పని మీద వచ్చారు ఈ భూమి మీదకి. ఆయన తన విధి విధానాలు వ్యాపింపజేయాలని, తన రాజ్య విస్తరణ జరగాలని కోరుకున్నారు. అందరూ ఆయన లాంటి వారు కావాలని కోరుకున్నారు. ఆయన భావాలు కలిగి బ్రతికేవారు ఈ భూమి మీద ఉండాలని కోరుకున్నారు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని నాకు శిష్యులుగా చేయండి. మీకు అర్థమైందా? ఎలా చేయాలి? శిష్యులుగా అంటే అపోస్తలులు ఎలాంటి భావజాలాన్ని ప్రభువు దగ్గర నేర్చుకుని బ్రతికారో సేమ్ మీలాంటి వాళ్ళనే నాకు తయారు చేయండి అన్నారు ఆయన. అంటే ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒక పేతురులాగా, ఒక యోహానులాగా, ఒక పౌలులాగా, ఒక యాకోబులాగా మీరందరూ మారాలి. ఆ భావజాలం మీలోనికి రావాలంటే క్రీస్తును ప్రకటించే, క్రీస్తును మోసుకు తిరిగే, క్రీస్తు భావజాలాన్ని కలిగి ఆయనను వెంబడించే, ఆయనను ఫాలో అయ్యే నిజమైన క్రైస్తవ జీవితాలు మీ అందరిలో, అంటే మీ అందరిలో ఎవరు కనబడాలంటే క్రీస్తే కనబడాలి. క్రీస్తే కనబడాలి. అంటే వెళ్ళిపోతూ పరలోకానికి క్రీస్తు ప్రభు వారు ఏమనుకున్నారంటే, ఒక క్రీస్తు ఈ పరలోకం నుంచి వెళ్ళిపోయినా ఈ భూమి మీద ఇంకా చాలామంది క్రీస్తులు తయారవ్వాలి. అంటే క్రీస్తులా నడిచేవారు, ఆయనను వెంబడించేవారు తయారవ్వాలి, ఆయనను పోలి నడుచుకునేవారు
తయారవ్వాలి. పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఓవరాల్గా మనందరం ఎవరిని పోలి నడుచుకోవాలని చెప్పాడు అక్కడ పౌలు భక్తుడు? క్రీస్తును పోలి నడుచుకోవాలి అని చెప్పాడు. అంటే క్రీస్తు ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే నాలాంటి వాళ్ళు కావాలి, నాలా మారాలి. యేసు ప్రభు వారు అంతకు ముందే 1000 సంవత్సరాల ముందే తనలాంటి వారిని తయారు చేయాలని కోరుకున్నాడు. ఇది తెలియక చాలామంది యేసు ప్రభు మత ప్రబోధకుడు, మతం మార్చడానికి వచ్చాడు, కొత్త మతాన్ని సృష్టించాడు అని అనుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు దేశభక్తుడైతే ఆ దేశభక్తుడు అందరినీ తనలాగే దేశభక్తుల్ని చేయాలనుకున్నాడన్నది సత్యమా కాదా? సత్యమే. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు ప్రభు వారు దేవభక్తుడు, పరలోకపు తండ్రిని ఆయన ఆరాధించాడు. చెప్తాడు, నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు అని తండ్రిని కీర్తిస్తాడు. ఆయన నన్ను నా తండ్రిగానే చేస్తున్నానని చెప్తాడు. నన్ను పంపిన వానిని నేను ఘనపరుస్తున్నాను అని చెప్తాడు. సో ప్రభువు తన తండ్రిని కీర్తిస్తూ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించడం నేర్పించాడు. అంటే దేవభక్తుడుగా తనను తాను సమాజానికి చూపించుకున్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడు మనకు మాదిరి యేసు ప్రభు, మనకు మాదిరి చూపించడానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే తాను ఎలాగైతే దేవభక్తుడుగా, పరిశుద్ధుడుగా, యథార్థవంతుడుగా భూమి మీద బ్రతికి చూపించాడో మనమందరం కూడా అలా మారాలన్నది యేసు ప్రభు వారి కోరిక. అంటే ఓవరాల్గా యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? మతం మార్చడమా, మనిషిని పాపం నుంచి విమోచించడమా? ఏంటి ఆయన ఉద్దేశం? మతాలు మార్చడం కాదు యేసు ప్రభు వారి ఉద్దేశం, మనిషిని తనలా మార్చటం. తనలా అంటే యేసు ప్రభువులా. యేసు ప్రభు ఎలా మారాడు? పాపులలో ఎన్నడూ చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి వాళ్ళుగా సమాజంలో అందరూ మారాలి. తనను ఫాలో అవుతున్న వాళ్ళందరూ అలా మారాలి. అందరూ అల్లూరి సీతారామరాజులు అయితే బ్రిటిషోడు ఎలాగైతే పారిపోతాడో, అందరూ యేసు ప్రభువులు అయితే సాతాను పారిపోతాడు. అర్థమైందా మీకు? అందరూ యేసు ప్రభులాగా అయిపోతే ఎవరు పారిపోతాడు? సాతాను పారిపోతాడు. ఉండడు ఇక్కడ. ఎందుకంటే మీ కాళ్ళ కింద వాడిని శీఘ్రంగా చితకు దొక్కించాలి. అది యేసు ప్రభు వారి ఇంటెన్షన్. అంటే మీరు అందరూ కూడా ప్రభువులా మారిపోవాలి, మీరు అందరూ ప్రభువులు అయిపోవాలి. అంటే ప్రభు స్థానాన్ని ఎలాగైతే పరిశుద్ధతతో నింపేశారో అలాగే మీ స్థానాన్ని మీరు కూడా దేంతో నింపేయాలి? పరిశుద్ధతతో, పవిత్రతతో, యథార్థతతో, నీతితో నింపేసి ప్రభువుకు నిజమైన బిడ్డలుగా, ప్రభువుకు నిజమైన సాక్షులుగా, ప్రభు భావజాలాన్ని అన్ని తరాలలో బ్రతికించేవారుగా, పాపంతో పోరాడటానికి ఒక గుంపును తయారు చేయాలనుకున్నాడు. అదే సంఘము. అందుకే సంఘమునకు శిరస్సు ఎవరట? క్రీస్తు. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. పాపంతో పోరాడే ఒక గుంపును తయారు చేయడమే ప్రభు యొక్క ఉద్దేశం, అంతే తప్ప నీ మతం మార్చాలని కాదు. ఇప్పుడు ప్రభు యొక్క మోటివ్ ఏంటో అర్థమైపోయింది. పాపంతో పోరాడే ఒక గుంపును తయారు చేయాలి. అందుకే మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సత్యాన్ని ప్రకటించండి. వాళ్ళందరినీ నాకు ఎలా చేయండి? చెప్పండి, ఎలా చేయండి? శిష్యులుగా చేయండి. అంటే ఇప్పుడు యేసుప్రభు శిష్యులు పాపాత్ములుగా ఉంటారా, పరిశుద్ధులుగా ఉంటారా? చెప్పాలి. యేసుప్రభు శిష్యులు ఎలా ఉంటారమ్మా? పాపాత్ములుగా, పరిశుద్ధులుగా కదా? పరిశుద్ధులుగానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురువుగారు ఎవరు? పరిశుద్ధుడు. వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు? పరిశుద్ధుడిని. వాళ్ళు ఎవరి బోధలు వింటున్నారు? పరిశుద్ధుడి బోధలు, పవిత్రుడి బోధలు, నీతిమంతుడి బోధలు, యథార్థవంతుడి బోధలు. ఆయన బోధ నిండా అదే ఉంది. ఎక్కడ కూడా ఒక మనిషిని పాపం వైపు నడిపించిన బోధ చేయలేదు, అలాంటి బతకలేదు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు ప్రపంచం అంతటా కీర్తింపబడుతున్నాడు. ఆయన ఆరాధించడానికి 1000 మంది ముందుకొస్తున్నారు అంటే కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధతే. ఆయన ఇష్టపడడానికి కారణం ఆ పరిశుద్ధతే. చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఏమయ్యా నీకు ఇక్కడ ఎవరు దొరకలేదా, యేసు ప్రభువుని నమ్ముకున్నావు అంటారు. నిజమే, నేను దొరకలేదనే చెప్తాను. చాలా ధైర్యంగా చెప్తాను, నాకు ఎవరు దొరకలేదు. నేను చాలా వెతికాను, నాకు ఎవరు దొరకలేదు. నాకు దొరికిన ఏకైక పరిశుద్ధుడు నా యేసుక్రీస్తు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచం అంతా వెతకండి, మీకు పరిశుద్ధుడు కావాలా, పాపాత్ముడు కావాలా? పాపాత్ములు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. మీరు ఒక పాపాత్ముడిని వెంబడిస్తారా? మీరు వెంబడించలేరు కదా. ఒక పాపాత్ముడిని వెంబడిస్తామా? వెంబడించలేం. కూరగాయలు పుచ్చిపోతే కొంటామా? ఏం కావాలి మీకు కూరగాయల్లో? ఎలాంటి కూరగాయలు కావాలి మీకు? క్వాలిటీ. పుచ్చులు ఉండకూడదు. పుచ్చులుంటే కొంటారా? కూరగాయల్లోనే పుచ్చులుంటే కొనట్లేదు. అలాంటిది నేను నమ్ముకోవాలనుకున్నప్పుడు పుచ్చిపోయిన ఎలా నమ్ముకుంటాను నేను? అంతే కదా. పాపాలతో పుచ్చిపోయిన వాడిని నేను నమ్ముకోలేను కదా. నేను నమ్ముకున్నోడే పాపాలతో పుచ్చిపోతే ఇంక నేనెందుకు నమ్ముకోవడం? నేను పుచ్చిపోయి, ఆయన పుచ్చిపోయి, జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఎందుకు? అనవసరం కదా. అవునా కదా? అందుకే ఇప్పుడు మనకి ఎవరు కావాలి? పుచ్చిపోయినవి వద్దు కదా, మంచివి కావాలని కోరుకుంటాం. మరి ఇప్పుడు నేను నమ్ముకోవాలి అనుకున్నప్పుడు, పరిశుద్ధంగా బతకాలనుకున్నప్పుడు, పవిత్రంగా బతకాలనుకున్నప్పుడు, యథార్థంగా బతకాలనుకున్నప్పుడు ఆ స్థాయి గల గురువు గారిని ఎంచుకోవాలి. అంతేనా? చూడండి, మీ బైబిల్ చూడండి, 14వ వచనం కూడా చదవండి ఒకసారి.
యాకోబు పత్రిక నా సహోదరులారా 2వ అధ్యాయము 14 వచనం. నా సహోదరులారా నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం విశ్వాసం కలదని చెప్పుకున్న ఎడలా ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షించగలదా? ఏం ప్రయోజనం అంటున్నాడు. ఇప్పుడు పేను కొరుకుడు అంటారు చూడండి, గుండె మీద ఏం ఉండవు ఉండదు కదా పేను కొరుకుడు. అలాంటి ఆవిడ వచ్చి అక్క నా జడ ఎత్తావా అంటే ఏమంటావు? అటు తిరిగి ఇటు తిరిగి ఏముందా నీ కాడ ఆ జడేయడానికి? పేను కొరుకుడు గుండు కనబడుతుంది నీ దగ్గర, గుండు నీది, గుండుకి జడమేస్తాం అంటారా? ఇక్కడ ఏమంటాడంటే క్రియలు లేనప్పుడు ఎవడైనా వచ్చి విశ్వాసం కలదని నాకు విశ్వాసం ఉంది కదా చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము? ఏంటి ఉపయోగం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? నేను నమ్మేశాను దేవుణ్ణి, నువ్వు నమ్మేశావు, మనందరం నమ్మేశాం. బట్ వెంబడించేవాళ్ళు లేడట. ప్రభువును నమ్మితే సరిపోదు బిడ్డ, మరి ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ప్రభువును వెంబడించాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి. క్రైస్తవుడు అంటే ఎవరిని పోలి నడుచుకునేవాడు? క్రీస్తును పోలి నడుచుకునేవాడు. అందుకే గలతీ పత్రికలో ఒక మంచి మాట చెప్పాడు పౌలు భక్తుడు. చూద్దాం అది కూడా. 26వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన. దేని వలన? విశ్వాసం. ఇందాక మాట్లాడుకున్నాం కదా, విశ్వాసం ఉంటే సరిపోదు. ఏముండాలి? వెంబడించాలి, క్రియలు ఉండాలి. దెయ్యాలకు కూడా ఉందంటే విశ్వాసం, నమ్ముతున్నాయట అవి కూడా. ఎవరికి ఉపయోగం అన్నాడు దేవుడు? దెయ్యాల దగ్గర క్రియలు లేవు కానీ విశ్వాసం ఉంది. అంటే విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే నువ్వు కూడా ఎవరి సంతానం అనమాట? నువ్వు కూడా దెయ్యం సంబంధివే. అటు పరలోకానికి కూడా వెళ్ళాడట అప్పు. అది ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరుగుతూ వచ్చా భూమి మీద. ఎందుకు వచ్చావు ఇక్కడికి? సహోదరుల మీద నేరం మోపడానికి. అంతే కదా, ఎందుకు వచ్చావు నువ్వు సంఘానికి? ఏదో అలాగా పని పాట లేక అటు ఇటు తిరుగుతూ ఆదివారం ఎక్కడ కాలు గడిపితే బాగోదని ఇక్కడ కాలం గడిపేద్దామని వచ్చి కూర్చున్నా అంటే బాలేదు అది. రైట్, చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అది విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అన్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటమ్మా? క్రీస్తుని ఏం చేసుకున్నట్టట చెప్పాలి. మీ మీద ఎవరిని ధరించేసుకున్నారు మీరు? అంటే ఇప్పుడు ఎవరు కనబడాలి సమాజానికి మిమ్మల్ని చూసినప్పుడు? అంతేనా? మీరు క్రీస్తును ధరించుకుంటే, ఇప్పుడు మీ మీద క్రీస్తును ధరించుకుంటే సమాజానికి ఎవరు కనబడాలి చెప్పాలి? క్రీస్తే కదా కనబడాలి. చెప్పమ్మా, ఏమనాలి నిన్ను? అదిగో క్రీస్తు స్వరూపం, అదిగో క్రీస్తు పోలిక, అదిగో ఆయన చూడు క్రీస్తు పోలిక, ఆమెను చూడు క్రీస్తు స్వరూపం. వారు ధరించుకున్నారు, క్రీస్తుని ధరించుకున్నారు. ఆయన క్రీస్తులాగే మాట్లాడతారు, క్రీస్తులాగే బ్రతుకుతారు, క్రీస్తులాగే జీవిస్తారు. పై రూపం కాదు, ఏ రూపం? లోపల అంతరంగం, వారి క్రియలు, వాళ్ళ మాటలు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ విధానం అంతా కూడా ఎవరిని పోలి నడుచుకుంటున్నారు వీళ్ళు? అది క్రీస్తు కోరిక. మతం మారాలని కాదు క్రీస్తు కోరిక. నాలాగా ఉండాలి అందరూ కూడా, అందరూ నాలా తయారవ్వాలి. నేను ఎలాగైతే బతికానో అందరూ నా బతుకును ఫాలో అవ్వాలి. దేని ఫాలో అవ్వాలమ్మా? నా బ్రతుకును ఫాలో అవ్వాలి. అందుకే మీరందరూ ఎవరిని ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ధరించుకోవాలి క్రీస్తుని. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తు కనబడాలి నీ బ్రతుకులో, నీ క్రియల్లో. సో అప్పుడు నువ్వు నిజమైన ఫాలోవర్, రియల్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేనా? ఫాలోవర్ అంటే అంతే, మరి కరెక్ట్ అంతే. క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు అంటే క్రీస్తులా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తూ, ఆయన ఇప్పుడు నీట్గా సూటు బూటు వేసుకుని, ఏంటి నేను అల్లూరి సీతారామరాజు అన్నాడు అనుకోండి, ఎవరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి ఎలా ఉండాలి? కృష్ణ గారు ఎలా ఉండాలి? అల్లూరి సీతారామరాజు గారు ఒరిజినల్ క్యారెక్టర్గా ఉన్నప్పుడు, ఆయన ఒరిజినల్ ఫోటో చూసినప్పుడు ఎలాంటి వేషధారణ, ఎలాంటి ఆహార్యం, ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండేవారో, ఈయన కూడా ఎలాంటి డ్రెస్ చేసుకోవాలి? అలాగే ఉండాలి. ఈయన ఆహార్యం అలా ఉండాలి, ఈయన మాట అలా ఉండాలి, ఈయన వస్త్రాలు అలా ఉండాలి. అలా ఉంటేనే సూపర్ స్టార్ కృష్ణలో మీరు ఎవరిని చూడగలుగుతారు? ఆ 2 గంటలన్నరను అల్లూరి సీతారామరాజు కనబడాలి, కృష్ణ గారు ఏమైపోవాలి? మాయమైపోవాలి. కృష్ణ గారిని మర్చిపోయి మనం ఎవరిని గుర్తుపెట్టేసుకోవాలి? ఇంకా చూడగానే ఎవరిని గుర్తుపెట్టేసుకోవాలి? అల్లూరి సీతారామరాజుని గుర్తుపెట్టేసుకోవాలి. అలాగే ప్రభు ఏం కోరుతున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత నిన్ను చూడగానే క్రీస్తు కనబడాలి సమాజానికి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఎవరిని పోలి? పౌలు ఎవరిని పోలి? క్రీస్తును పోలి. మరి నువ్వెవరిని పోలి? మాట్లాడమే. ఎవరిని పోలి చెప్పాలి? క్రీస్తును పోలి. పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు
నువ్వు నేను కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. అది క్రైస్తవ్యం యొక్క మూల సిద్ధాంతం. క్రైస్తవ్యం అంటే ఏదో అందరినీ మతం మార్చేసి సంఘాన్ని తీసుకొచ్చేసి ఒక చోట కూర్చోబెట్టేసి వీళ్ళందరినీ మతాలు మార్చేశారండి, ఇది కాదు. నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, మీ బ్రతుకు మారిందా? మీ బ్రతుకు మారిందా? మారలేదా? క్రీస్తులోనికి వస్తే మారాల్సింది ఏంటి చెప్పండి? బ్రతుకు మారాలి. బ్రతుకు మారితేనే మనం ఎక్కడికి వచ్చాం? క్రీస్తులోనికి వచ్చాం. అసలు క్రీస్తులోకి వచ్చిందే బ్రతుకు మార్చుకోవడానికి. కొత్తగా జన్మించాలన్నాడు. ఎలా జన్మించాలి? ఎలాగా? ఆల్రెడీ ఉంది కదా పాత జన్మ, మళ్ళీ కొత్తది ఎందుకు చెప్పాలమ్మా? పాత ఉందా లేదా? జన్మ ఉందా? పాతది ఉందా? మళ్ళీ కొత్తది ఎందుకు? మరి కొత్తది ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అపరాధముల చేతను మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే దాని అర్థం ఏంటి? అపరాధాల వల్ల పాపాల వల్ల మీరు చచ్చారు. ఎవడు మిమ్మల్ని వాటి నుంచి విడిపించలేదు. మీరు ఎవరిని ఆరాధించారో ఇంతకు ముందు, ఎవరి వైపు చూశారో, ఎవరి దగ్గరికి వెళ్ళారో, ఎక్కడ తిరిగారో, ఏం చేశారో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్నంతకాలం మీరు అపరాధాలు పాపాలు విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగి లేరు. అక్కడ ఉన్నారంతే, మీరు అపరాధాలు విడిచిపెట్టాలని పాపాలు విడిచిపెట్టాలని అనుకోలేదు మీరు. అందుకే అపరాధముల వలనను పాపముల చేతను మీరేమయ్యారట? చచ్చావు. అంటే నేను చంపేశాయి నీ పాపాలు. అంటే దాని అర్థం ఏంటంటే మనిషిగా బతుకున్నావు, కానీ మనసు లోపల ఏమైపోయి ఉన్నావు? చచ్చున్నావు, పాపిగా ఉన్నావు, అపవిత్రతలో ఉన్నావు, నీచత్వంలో ఉన్నావు. అసలు కనీసం ఆ పాపాన్ని విడిచిపెట్టి రావాలన్న ఆలోచన కూడా నీకు ఎవడో నేర్పలేదు ఎప్పుడు కూడా నీ గత జీవితంలో. నువ్వు ఎవరిని ఆరాధించావో, మరి నువ్వు ఎవరిని ఆరాధించినా కూడా ఆ ఆరాధనలో నీకేమి నేర్పలేదు? నీ గతకాలపు బ్రతుకులో నీ పాపాన్ని విడిచిపెట్టి రావాలని ఎవరు నేర్పలేదు. కానీ ప్రభువుని ఆరాధించాలని ముందుకు వచ్చినప్పుడు ప్రభువు నేర్పిస్తున్నాడు, నీ అపరాధాలు పాపాలు విడిచి కొత్త జన్మ పొందితే నన్ను ఆరాధించంటున్నాడు ఆయన. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కొత్తగా ఏమవ్వాలి? జన్మించాలి. అర్థమైందా నా భాష? అంటే నీ కొత్త జన్మ దేనికి సంబంధించిందంటే ఆ పాత బ్రతుకుకు స్వస్తి పలికి, ఆ పాత బ్రతుకుకు ముగింపు పలికి ఒక కొత్త బ్రతుకును స్టార్ట్ చేయడానికి ప్రభు దగ్గరకు వచ్చావు. అంటే ప్రభువును నమ్మడం అంటే జీవన విధానాన్ని మార్చుకోవటం. అర్థమైందా? ప్రభువును నమ్మడం అంటే జీవన విధానాన్ని మార్చుకోవటం. చాలామంది చూడండి ఫేస్బుక్లో లేదా యూట్యూబ్లో కామెంట్లు పెడుతుంటారు. అంటే వాళ్ళకి నేను ఎందుకు నచ్చనంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ఆ విదేశీ దేవుణ్ణి నమ్ముకున్నావు అన్నట్టుగా కామెంట్లు పెడుతుంటారు. ఆ కామెంట్లలో వాళ్ళు ఏదో గొప్పవారిగాను, వాళ్ళు ఏదో గొప్ప వ్యక్తిత్వం గలవారుగాను, వాళ్ళు ఏదో గొప్ప నీతిని అనుసరిస్తున్నవారు గాను, వాళ్ళు ఏదో గొప్ప ధర్మంలో ఉన్నవారిని గాను తమను గురించి తాము చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ కామెంట్లలోనే వాళ్ళు ఏంటో తెలిసిపోద్ది. అన్నం అంతా ఉడికిందో లేదో మొత్తం చూడక్కర్లేదట, మెతుకు పట్టుకుంటూ తెలిసిపోద్దట. పచ్చి బూతులు మాట్లాడుతూ కామెంట్లు పెడతారు. అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ విజ్ఞత, అది వాళ్ళు అనుసరించేటువంటి నీతి, అది వాళ్ళు నేర్చుకున్న నీతి. ఇలాంటి స్థితిలో ఉండి నాకు వచ్చి చెప్తున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి? జీవచ్చవాలనుకుంటాను నేను. జీవిస్తున్నాడన్న పేరున్నది కానీ వాడు మృతుడు. అందుకే అలాంటి దుర్నీతి మాటలు, బూతు మాటలు, పనికిమాలిన మాటలు, తల్లిని తండ్రిని కూడా గౌరవించలేని సంస్కారహీనతతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ వాడు వచ్చి మనకి నీతులు చెప్పడానికి ప్రయత్నపడతా ఉంటాడు. అప్పుడు నేను అనుకుంటాను, నీ గుణం చెడ్డదైనప్పుడు, నీ మాట చెడ్డదైనప్పుడు, నీ ఆలోచన చెడ్డదైనప్పుడు, నీ బ్రతుకు చెడ్డదైనప్పుడు నువ్వు అనుసరించేది ఏదైతే ఉందో అది అక్కడ ప్రతిబింబిస్తుంది. ఇంక ఇప్పుడు నువ్వు చెప్పడానికి ఏమంత గొప్పతనం ఉందని వచ్చి చెప్తున్నావు నువ్వు. నేను నమ్ముకున్న ప్రభువును గురించి మాట్లాడడానికి నీ దగ్గర నీతి, యథార్థత, నీలో నిజమైన దైవత్వం, నీలో నిజమైన ప్రేమ, నీలో చక్కటి జీవన విధానం ఉంటే నీ భాష బాగుండేది కదా. నీ భాష బాలేదు. నీ భాష బాలేనప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నందుకు నీకు బాధ కలుగుతుందంటే నాకు అప్పుడు అర్థమైపోతుంది, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మొదట నన్ను ద్వేషించింది. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పడం సులభం, కానీ ప్రభువును వెంబడించడం చాలా కష్టం. ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకుని, తనను తాను ఏం చేసుకుని? ఉపేక్షించుకుని నీ పాపపు ఆశలు చంపుకోవాలి. ప్రభువును వెంబడించాలనుకుంటున్నావా?
నీ పాపపు ఆశలు ఏం చేయాలి? చంపుకోవాలి. యేసుక్రీస్తును పోలి నడవడం అనగానే చాలా విషయాలను ఏం చేసుకోవడం? కట్. ఈ లోకంతో కట్, ఈ లోకపు పాపంతో కట్. అపరాధాలు కట్టవాలి, పాపం ఏమవ్వాలి? కట్టవాలి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే అర్థం ఏంటి? కొత్త జన్మ పొందారు. ఏం పొందారు? ఇదిగో పాతవి గతించెను, సమస్తము ఏమాయను? కొత్తవాయను. కొత్త జన్మ పొందారు. నెక్స్ట్, మీరు వాటిని చేయొచ్చు. వాటిని అనగా అపరాధాలు, పాపాలు. వాటిని అన్నాడు అక్కడ. మీరు అపరాధములు పాపములు చేయొచ్చు. గతంలో వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అది కథ. అవిధేయులైన, దేవునికి అవిధేయులైన వారిని ఇప్పుడు ఏ శక్తి అయితే రోజు ప్రేరేపించేస్తుందో పాపం చేయడానికి, ప్రేరేపణ ప్రతి వాణిలో ఏ ప్రేరేపణలు పుట్టిస్తున్నాడట? వాయుమండల సంబంధమైన అధిపతి పాపపు ప్రేరేపణలు పుట్టిస్తున్నాడట. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మంలో పాపమే ఉంది తప్ప పరిశుద్ధత లేదు. ఈ ప్రపంచ ధర్మం ఏమి గొప్ప ధర్మం కాదు. అది పాపాన్ని విడిచిపెట్టని ధర్మం. ఈ ప్రపంచ ధర్మం పాపాన్ని విడిచిపెట్టలేదు. ఆ ధర్మం అది పాపం చేసినా పర్లేదులే అనుకునే ధర్మం. దేవుడు కూడా మళ్ళాంటోడే అనుకునే ధర్మం ఈ ప్రపంచ ధర్మం. కానీ ప్రభు ధర్మం అలా లేదు. ప్రభు ధర్మం ఏమంటుందంటే నన్ను పోలి నడుచుకో అంటుంది. ఏమంటుంది? నన్ను పోలి నడుచుకో. ఈ ప్రపంచ ధర్మమును అనుసరించి మునుపు నడుచుకున్నారు. వాళ్ళతో మీరు కూడా కలిసిపోయారు. అప్పట్లో మూడో వచనం కలిసి మీరు కూడా కలిసిపోయారు, లోకంతో కలిసిపోయారు. వాళ్ళతో కలిసిపోయి మనమందరం శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నాం. మన శరీరాలు బాగా వినాలి. మీరు బాగా వినాలి. గతానికి ఇప్పటికీ తేడా ఏంటో తెలుసుకోవాలి మీరు. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె మిగిలిన వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇది గతం. దీని విషయమై మీరందరూ ఏమవ్వాలి? చావాలి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన బ్రతుకది. ఆ బ్రతుకులో నుండి ఇప్పుడు దేవుడు నీకు నాకు ఏ బ్రతుకు ఇవ్వాలనుకున్నాడు? కొత్త జన్మ, కొత్త బ్రతుకు. ఈ బ్రతుకులో నువ్వు ఎవరిని ధరించుకోవాలి? అది క్రీస్తుని ధరించుకుంటే ఎవరు కనబడాలి? ఇప్పుడు నీ బ్రతుకులో క్రీస్తు కనబడాలి. క్రీస్తు కనబడని బ్రతుకులు క్రైస్తవుడి బ్రతుకు కాదు. క్రీస్తు కనబడే బ్రతుకే క్రైస్తవ బ్రతుకంటే. అర్థమైందమ్మా? క్రీస్తు ఒకవేళ నీలో కనబడకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు.